ముగుస్తుందనుకున్న యుద్ధం మళ్ళీ మొదలైంది. నిన్న రాత్రి యుక్రెయిన్ కీవ్లో ఇంకా వెస్ట్రన్ యుక్రెయిన్లో మీదకి వందల కొద్ది డ్రోన్స్, డజన్స్ ఆఫ్ మిస్సైల్స్ రష్యా దాడి చేసింది. 4 ఏళ్ల యుద్ధంలో ఇంత పెద్దగా దాడి చేయడం ఇది రెండోసారి. అది సీజ్ ఫైర్ అతి త్వరలో జరగబోతుందని అందరూ ఊహిస్తున్న టైంలో, అనుకుంటున్న టైంలో ఇలా జరగడం ఇది ప్రపంచ దేశాలకి ఆందోళన కలిగించింది. అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రష్యా మరియు యుక్రెయిన్ మధ్య 4 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. కానీ అందరూ ఊహించినట్టు రష్యా ఈ యుద్ధంలో ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నాం. కానీ యుక్రెయిన్ దేనికి తలకోకుండా పోరాడుతూ రష్యా సైన్యానికి బాగా నష్టం కలిగించింది. ఈ ఊహించని పరిణామంతో రష్యా తనకు జరిగిన నష్టాన్ని తగ్గించుకోవడానికి సీజ్ ఫైర్ ఒప్పందాన్ని యుక్రెయిన్ ముందు పెట్టింది. యుక్రెయిన్ కూడా దీనికి సహకరిస్తూ వస్తుంది. కానీ శాంతి ఒప్పందాల్లో తన మాట నెగ్గించుకోవడానికి రష్యా మీదకి యుక్రెయిన్ 29 డిసెంబర్ 2025 అంటే లాస్ట్ ఇయర్ అర్ధరాత్రి రష్యా క్యాపిటల్ మాస్కోలోని మిలిటరీ బేసెస్ మీద డ్రోన్స్తో దాడి చేసింది. ఏకంగా అధ్యక్షుడు పుతిన్ అధికార నివాసం మీద దాడి చేశారని రష్యా మీడియా చెప్పింది. రష్యా మళ్ళీ ప్రతిదాడి చేయడానికి ఇది మొదటి కారణం. సీజ్ ఫైర్ ఒప్పందం జరిగినప్పటికీ నాటో బలగాలు యుక్రెయిన్లో మోహరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్కి అస్సలు నచ్చలేదు. అలాగే ఒకవేళ రష్యా మళ్ళీ దాడి చేయాల్సి వస్తే సీజ్ ఫైర్ జరిగాక అప్పుడు రష్యా యుక్రెయిన్తో కాదు యుద్ధం చేయాల్సి వచ్చేది, నాటోతో. ఇంకో కారణం రష్యాలో ఆయిల్ ట్యాంకర్స్ని యుఎస్ నేవీ మరియు మిలిటరీ బేసెస్ సినిమాటిక్ వేలో అరెస్ట్ చేయడం అనేది ఇంకో పెద్ద రీజన్. ఇవన్నీ చూసిన రష్యా అధ్యక్షుడు పుతిన్కి తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని నాటోకి, ముఖ్యంగా యుఎస్కి చెప్పడానికి తన అమ్ములు పొదిలో అతి శక్తివంతమైన ఓస్టెనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దీని శక్తి ఎలాంటిదంటే ఇది ఒకటేసారి వేర్వేరు ప్రదేశాలని ధ్వంసం చేయగలిగే, అలాగే వాటిని మోస్తూ తీసుకెళ్ళగలిగే క్షిపణుల్ని మోయగలదు. అలాగే ఇది న్యూక్లియర్ వాల్ హెడ్స్ని కూడా మోయగలదు. దీన్ని ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేయడం అసాధ్యం. ఇది సౌండ్ స్పీడ్ కన్నా 10 times ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. దీంతో ఒక్కసారి మళ్ళీ ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. చూసారుగా, అది ఫ్రెండ్స్, ముగుస్తుంది అనుకునే యుద్ధం మళ్ళీ ఇంకో మలుపు తీసుకుంది. ఇది త్వరగా ముగిసిపోవాలని అందరం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలు.